వృషభ రాశి వారికి జూలై 25 తొలి ఏకాదశి రోజున కర్మచక్రంలో కొత్త మలుపు. ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న మహా అద్భుతం. అసలు వృషభ రాశి వారికి జూలై 25 తొలి ఏకాదశి రోజున కర్మచక్రంలో కొత్త మలుపు ఏ విధంగా ఉండబోతుంది? ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న మహా అద్భుతం ఏమిటి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. వృషభ రాశి వారికి జూలై 25న వచ్చే తొలి ఏకాదశి రోజున ఎంతో ప్రత్యేకమైన రోజుగా అయితే భావించబడుతుంది. అయితే ఈరోజు ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనది. భక్తి, ఉపవాసం, దైవనామస్మరణకు ప్రాధాన్యత ఇచ్చే ఈ సందర్భంగా కొంతమంది జ్యోతిష్య సాంప్రదాయాల ప్రకారం జీవితంలో కొత్త అవకాశాలను స్వీకరించేందుకు ఇది ఒక అనుకూలమైన సమయంగా అయితే పరిగణిస్తున్నారు అనే చెప్పుకోవచ్చు. అయితే మీరు ఎన్నో సంవత్సరాలుగా ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత లక్ష్యాల విషయంలో ముందడుగు వేయాలని ఆశిస్తున్నారా? అయితే ఈరోజు మీకు ఒక కొత్త ఆలోచన, కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే వస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ తొలి ఏకాదశి సందర్భంగా ముఖ్యంగా చేయవలసినవి అయితే ఉదయాన్నే స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని భక్తితో ప్రార్థించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనంత వరకు ఎక్కువ సార్లు జపించడానికి అయితే ప్రయత్నించండి. అయితే విష్ణు సహస్రనామం లేదా గీతా పారాయణం చేయడం శ్రేయస్సు. అవసరమైన వారికి అన్నదానం లేదా దానం చేయడం మంచిదిగా అయితే భావిస్తారు. అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో కొన్ని నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు కదిలే అవకాశం కూడా ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో అపార్థాలు తగ్గి అవకాశం కూడా అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు విషయాల్లో జాగ్రత్తగా అయితే నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనం అయితే పొందవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ప్రతి ఫలితం వ్యక్తిగతంగా జాతకం, దిశలు, గోచారాలపై కూడా ఆధారపడి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అందువల్ల దీనిని సాధారణమైన రాశి ఫలితాలుగా మాత్రమే భావించాలి. అయితే ఈ రోజుల్లో మీరు సానుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగితే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో ఎదురైన నిరాశలను వదిలి కొత్త ప్రారంభాలకు శ్రీకారం చుట్టే సమయం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే జూలై 25 తొలి ఏకాదశి ఈ తేదీ మీ జీవితంలో ఒక సాధారణమైన రోజు కాదని కొంతమంది జ్యోతిష్య సాంప్రదాయాల ప్రకారం అయితే చెబుతున్నారు. అయితే ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు క్రమంగా కదలటం, మీ కృషికి తగిన ఫలితం కనిపించటం, కొత్త అవకాశాలు రావటం వంటి పరిణామాలకు ఇది ఒక అనుకూలమైన సమయంగా అయితే భావించబడుతుంది. అయితే మీరు గత కొన్ని ఏళ్లగా ఎంత కష్టపడినా ఫలితం కనిపించడం లేదని అనిపిస్తుందా? చేసిన శ్రమకు గుర్తింపు రాలేదు అని బాధపడుతున్నారా? కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఉద్యోగ సమస్యలు, వ్యాపారాల్లో ఆటంకాలు మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నాయా? అయితే ఈ తొలి ఏకాదశి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశాన్ని గుర్తు చేసే రోజుగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మీ జీవితంలో జరిగే ప్రతి పెద్ద మార్పు ఏమిటి అంటే మీ ఆలోచన విధానంలో మార్పు. అయితే మనిషి ఆలోచనలు మారితే అతని నిర్ణయాలు మారుతాయి. నిర్ణయాలు మారితే భవిష్యత్తు కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. కొంతకాలంగా మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి మరలా మీతో మాట్లాడాలని ప్రయత్నించవచ్చు. అయితే గతంలో ఆగిపోయిన ఒక పని తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉండవచ్చు. ఉద్యోగంలో ఎదుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త సమాచారం కూడా అందవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు లేదా కొత్త ప్రణాళికలు ప్రారంభించేందుకు అయితే అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఈ రోజుల్లో మీ ఇంటిలో సానుకూలమైన వాతావరణం ఏర్పడేందుకు శ్రీ మహావిష్ణువు భక్తితో ప్రార్థించండి. తులసి మొక్కకు నీరు పోయండి. ఇంటిలో దీపం వెలిగించడం వంటి ఆధ్యాత్మిక సమాచారాలు చాలామంది పాటిస్తారని అయితే చెప్పుకోవచ్చు. అయితే గమనించవలసిన విషయాలు ఏమిటి అంటే ఎవరైనా మీకు కొత్త అవకాశాలను తీసుకొచ్చిన వెంటనే తిరస్కరించకండి. ముందుగా పూర్తిగా తెలుసుకోండి. గత అనుభవాల వల్ల
ప్రతి అవకాశాన్ని అనుమానంతో చూడకండి, వివేకంతో పరిశీలించండి. కొన్ని సందర్భాల్లో ఒక చిన్న నిర్ణయం కూడా జీవితాన్ని మార్చేస్తుంది. అదే సమయంలో పొరపాటు నిర్ణయాలకు బదులుగా ప్రశాంతంగా ఆలోచించడం చాలా మంచిది. ఆర్థిక విషయంలో కూడా క్రమశిక్షణ అయితే అవసరమనే చెప్పాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని ప్రయత్నించండి. అయితే చిన్న పెట్టుబడులు పెట్టే ముందు సరైన సమాచారం స్వీకరించడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. వారి అనుబంధం మీకు మంచి మార్గదర్శకంగా నిలుస్తాయని అయితే గుర్తుంచుకోండి. ఈ తొలి ఏకాదశి సందర్భంగా మీరు చేయగలిగే కొన్ని శుభకార్యాలు అయితే శ్రీ మహావిష్ణు ఆలయ దర్శనం చేయటం, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం, మహావిష్ణువుది విష్ణు సహస్రనామం పారాయణం చేయటం, పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయటం, తులసి మొక్క, సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవటం. ఈ పనులు ఆధ్యాత్మికంగా ప్రశాంతతను పెంచడంలో సహాయపడతాయని భక్తులు విశ్వాసం అనేది చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారికి ఈ కాలం ఒక కొత్త ప్రారంభానికి సంకేతం కావచ్చు. అయితే ఏ రాశి ఫలితమైన వ్యక్తిగత జాతకం దశలో గోచారాలపై అయితే ఆధారపడి మారవచ్చు. కాబట్టి దానిని సాధారణమైన జ్యోతిష విశ్లేషణగా మాత్రమే అయితే స్వీకరించండి. అయితే వృషభ రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి నిరాశ, ప్రతి ఎదురు దెబ్బ కూడా మీ జీవితానికి ఒక పాఠం అని అయితే గుర్తుంచుకోండి. కొన్నిసార్లు దేవుడు మనకి ఇవ్వబోయే గొప్ప అవకాశానికి ముందు మన సహనాన్ని పరీక్షిస్తాడని పెద్దలు చెబుతున్నారు. అందుకనే జూలై 25 తొలి ఏకాదశి సందర్భంగా మీరు గతాన్ని తలుచుకొని బాధపడకండి. రాబోయే రోజులపై ఆశతో ముందుకు సాగటం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన మార్పు కూడా కనిపించవచ్చు. చాలా కాలంగా మీతో మాట్లాడిన వ్యక్తి అకస్మాత్తుగా సంప్రదించవచ్చు. ఆగిపోయిన డబ్బు తిరిగి రావాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే నిలిచిపోయిన ఉద్యోగ ప్రయత్నాలకు కూడా సమాధానం రావచ్చు. విదేశీలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి కొత్త సమాచారం అందవచ్చు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరగకపోయినా ఈ కాలాన్ని కొత్త అవకాశాల కోసం ఉపయోగించుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ కర్మచక్రం అంటే కేవలం అదృష్టం మాత్రమే కాదు, మీరు గతంలో చేసిన కృషి, తీసుకున్న నిర్ణయాలు, మీ పట్టుదల, మీ నిజాయితీ, ఇవి అన్నీ కలిసి మీ భవిష్యత్తును అయితే నిర్ణయిస్తాయి. అందుకనే ఈ తొలి ఏకాదశి రోజున మంచి ఆలోచనలు చేయండి. ఎవరిని బాధ పెట్టే విధంగా మాట్లాడకండి. అవసరమైన వారికి సహాయం చేయండి. ఇవి మీ మనస్సుకు మనశ్శాంతిని ఇస్తాయి, ప్రశాంతతను ఇవ్వడంలో కూడా సహాయపడతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే మంచి సంబంధాలను కూడా పెంచుతాయని అయితే చెప్పవచ్చు. ఈరోజు ఉదయాన్నే లేదా సాయంత్రం వరకు ప్రశాంతవంతమైన మనస్సుతో గడపడానికి అయితే ప్రయత్నించండి. కోపం, తొందరపాటు, అనవసరమైన వాదనలకు దూరంగా అయితే ఉండండి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ మహావిష్ణు నామస్మరణ చేయడం వల్ల ఇంటిలో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారిలో కొందరికి ఈ సమయంలో ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మొదట అవి కష్టంగా అనిపించిన భవిష్యత్తులో అదే మీ ఎదుగుదలకు కారణం కూడా కావచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి జూలై 25న తొలి ఏకాదశి రోజు కర్మచక్రంలో కొత్త మలుపు ఏ విధంగా తిరగబోతుంది, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహా అద్భుతం ఏ విధంగా ఉండబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.